హలో అండ్ నమస్తే ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? నేను రీసెంట్గా బట్టలు కొట్టడానికి ఒక షాప్కి వెళ్తే అక్కడ షాప్ కీపర్ నాకు ఒక షర్ట్ చూపించాడు. ఆ షర్ట్ యొక్క గొప్పతనం ఏంటంటే దాని మీద మీరు ఏం వేసినా కానీ దానికి అంటుకోదు. ఆయన ఒక గ్లాసు నీళ్ళు తెచ్చి పోస్తే నీళ్లు దానికి అంటుకోలే, జారిపోయినాయి. మట్టి తీసుకొచ్చి బురదలాగా చేసి దానికి రుద్దారు, మరకలు పల్ల. ఒక కప్పు కాఫీ పోసారు, జారిపోయినాయి. అంటే దాని మీద ఏ మరకేయటానికి ప్రయత్నించినా కానీ బేసిక్గా దాని మీద మరకలు పడవు. నేను ఈ షర్ట్ గురించి ఎందుకు చెప్తున్నానంటే షర్ట్ ప్రమోషన్ కోసం చెప్పట్లా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ షర్ట్ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఒక కోచ్గా నాకేమనిపించిందంటే అరే మన మైండ్ కూడా ఇలా ఉండగలిగితే ఎంత బాగుంటుంది. ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే మన మీద మరకలేసే వాళ్ళు, బురద జల్లే వాళ్ళు చాలామంది ఉంటారు. మనల్ని రెచ్చగొడుతుంటారు. ఆ రెచ్చగొట్టినప్పుడు క్షణికావేశంలో ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వకుండా ఉండగలిగితే జీవితం ఎంత బాగుంటుంది. ఆ క్షణికావేశంలో రియాక్ట్ అయ్యామా, కేల్కతం దుకాణం బంద్ అక్కడితో. ఎందుకంటే ఏదో వాగుతాం, ఆ వాగిన దానికి అర్థం ఉండదు. ఏదేదో పదాల నోట్లో నుంచి వచ్చేస్తాయి. తర్వాత మళ్ళీ బాధపడుతుంటాం, అయ్యో ఇట్లా అనకుండా ఉంటే బాగుండేదే. లేకపోతే ఏదో క్విక్ డిసిజన్ తీసుకుంటాం. యూజువల్గా అటువంటి టైంలో తీసుకునే డిసిజన్స్ అన్నీ చాలా నెగిటివ్గా ఉంటాయి. చాలా తప్పుడు నిర్ణయాలు మాత్రమే తీసుకుంటుంటాం. దాని నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్ చాలా డిస్ట్రక్టివ్గా ఉంటాయి. ఇవి మీరు అనుభవించే ఉంటారు. నేనేమంటున్నానంటే ఆ చొక్కాలాగా మనం కూడా తయారవ్వగలిగితే. ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఏంటంటే, అంటే చొక్కా మీద ఏది పోస్తే అది పోయించుకుంటుంది. ఇక మనం కూడా అదే పరిస్థితి. ఇక ఎవడు పడితే ఏది పడితే అది అంటుంటే వింటూ పోవాలా? ఆహాహా, నేను అలా అనట్లా. వింటూ పొమ్మని చెప్పట్లా. ఎక్కడ సమాధానం చెప్పాలో అక్కడ చెప్పాలి, నేను కాదనట్లా. కానీ 10లో 9 సందర్భాల్లో అసలు మనం సమాధానం చెప్పి టైం వేస్ట్ చేసుకోవక్కర్లేదు. కానీ రియాక్ట్ అయ్యి చేసుకుంటున్నాం. ఇక్కడ ఈ పదం చూడండి, రియాక్టివ్. ఈ పదం స్క్రీన్ మీద మీకు కనపడుతుంది. ఈ రియాక్టివ్ అనే పదంలో అక్షరాలు అటు ఇటు తారుమారు చేస్తే క్రియేటివ్ అనే ఇంకొక పదం దాగుంది. అంటే మీరు అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్లో కానీ, లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు క్షణికావేశానికి పోయి రియాక్ట్ అవ్వకుండా ఉంటే క్రియేట్ చెయ్యొచ్చు. మీరు రియాక్ట్ అవుతారా, క్రియేట్ చేస్తారా? అది మీ మెచ్యూరిటీ మీద ఆధారపడి ఉంటుంది. క్రియేట్ చేయొచ్చు అంటే ఒక కొత్త అవకాశాన్ని క్రియేట్ చేయొచ్చు, ఒక కొత్త సొల్యూషన్ని క్రియేట్ చేయొచ్చు, లేకపోతే ఒక బెటర్ రిలేషన్షిప్ని క్రియేట్ చేయొచ్చు. రియాక్ట్ అవ్వకుండా క్రియేట్ చేయాలి అంటే ఎలా? నేనేదో పదాలు మార్చి సరదాగా ఏదో ఒక రైమింగ్ కోసం నేను చెప్పట్లేదు. ఇప్పుడు నేను చెప్పింది ఎగ్జాక్ట్గా ఒక వ్యక్తి ఇంప్లిమెంట్ చేసి 19th century బిగినింగ్లో, అంటే కశ్యప్ నువ్వు అప్పటి నుంచి ఉన్నావు అనుకోకనే, అంటే సైకాలజీ రిమైన్స్ సేమ్ కదండి. ఆయన రియాక్ట్ అవ్వకుండా ప్రపంచంలోనే, ఏషియాలోనే అతిపెద్ద యూనివర్సిటీ ఒకటి స్థాపించారు. ఆయన రియాక్ట్ అవ్వకుండా క్రియేట్ అవ్వటం వల్ల జరిగిన లాభం ఏంటయా అంటే కొన్ని కోట్ల మంది స్టూడెంట్స్కి ఆయన ఒక ఆశా జ్యోతిలాగా నిలబడ్డారు. ఎవరాయన, ఏం జరిగింది? కోపంలో అవతల వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అవమానించినప్పుడు రియాక్ట్ అవ్వకుండా క్రియేట్ చేయగలిగితే ఎంత ఎదగొచ్చు అని చూపించటానికి నేను ఈ రియల్ స్టోరీ, ఈ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. ఆ వ్యక్తి ఎవరు, ఆయన సృష్టించింది ఏంటి తెలుసుకునే ముందు ఆగస్ట్ 25వ తారీఖు నుంచి ఇమోషనల్ మాస్టరీ 10 days ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వబోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీ ఇమోషన్స్ని కనుక మీరు మేనేజ్ చేయకపోతే అవి మిమ్మల్ని డ్యామేజ్ చేస్తాయి. మీ రెప్యుటేషన్, మీ రెవెన్యూ, మీ రిలేషన్షిప్స్ని డ్యామేజ్ చేస్తాయి. ఆ ఇమోషన్స్ని ఎలా మేనేజ్ చేయాలి, సైంటిఫిక్ స్ట్రాటజీస్ అండ్ టెక్నిక్స్ నేర్పించే ప్రోగ్రామ్ ఇమోషనల్ మాస్టరీ అతి త్వరలో స్టార్ట్ అవ్వబోతోంది. నెక్స్ట్ బ్యాచ్ 10 days ఉంటుంది ఈ ప్రోగ్రామ్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్. 1903, 1904 ఆ టైంలో జరిగిన సంఘటన. ఒక వ్యక్తి, ఆయన పేరు పండిత్ మదన్ మోహన్ మాల్వియా. ఆయన గారు ఒక యూనివర్సిటీ స్థాపించాలి అని నిర్ణయించుకున్నారు. అయితే ఒక యూనివర్సిటీ స్థాపించడం అంటే ఏదో సరదా కాదు కదండి. జస్ట్ ఒక చిన్న ఇల్లు కట్టినంత ఈజీ కాదుగా, అదే చాలా కష్టం. ఒక యూనివర్సిటీ నిర్మించడం అంటే సరదా కాదుగా, దానికి చాలా డబ్బులు కావాలి, చాలా కావాలి. ఆయన ఏం చేశారంటే
డొనేషన్స్ తీసుకుందామని చెప్పి బయలుదేరారు. ఇప్పుడు హైదరాబాద్ ఏదైతే ఉందో ఆ రోజుల్లో నిజాం పాలనలో ఉంది కదా, ఆ రోజుల్లో పరిపాలించే ఒక రాజు దగ్గరికి వచ్చి డొనేషన్ తీసుకుందామని ఆయన వచ్చారు. పండిత్ మదన్ మోహన్ మాల్వియా ఏదో జస్ట్ కామన్ మ్యాన్ కాదండి. ఆ రోజుల్లోనే చాలా పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి, పాలిటిక్స్లో ఉన్న వ్యక్తి, ఫ్రీడమ్ ఫైటింగ్లో పాల్గొన్న వ్యక్తి. సో ఆయన గురించి తెలుసు. ఎందుకంటే ఒక వ్యక్తి వచ్చి డొనేషన్ అడుగుతున్నారంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు కదా. నలుగురికి సుపరిచితమైన వ్యక్తే, మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తే. ఆయన నైజాం ప్రభువుల దగ్గరికి వెళ్ళి, ఆ రోజుల్లో రూల్ చేసిన ఒక రాజు దగ్గరికి వెళ్ళి, నవాబ్ సాబ్ నాకు డబ్బులు కావాలి అని అడిగితే రాజుగారు అడిగారు, ఎందుకు నీకు డబ్బులు ఎందుకు అంటే ఆయన అన్నారు, నేను ఒక యూనివర్సిటీ స్థాపిస్తాను అన్నారు. ఆయన యూనివర్సిటీ స్థాపిస్తాను అంటే రీజన్ ఏదైనా ఆ రాజు మదన్ మోహన్ మాల్వియా గారికి డొనేషన్ ఇవ్వాలి. కానీ ప్రతిరోజు ఉదయాన్నే మాల్వియా గారు వచ్చి, మదన్ మోహన్ మాల్వియా గారు వచ్చి రాజుగారు దర్బారులో కూర్చుంటే, సాబ్ ముజే పైసా చెయ్యే, నాకు డబ్బులు కావాలి, డొనేషన్ కావాలి, నేను యూనివర్సిటీ నిర్మిస్తున్నాను, ఎంతోమంది స్టూడెంట్స్కి ఇది ఉపయోగపడుతుంది. రోజులు గడిచినాయి, వారాలు గడిచినాయి, రోజు ఆయన వచ్చి అడగటం, ఈయన లేదు పొమ్మంట. ఇలా కొన్ని వారాలు గడిచిన తర్వాత ఒకరోజు నిండు సభలో, చాలామంది కూర్చున్న సభలో మదన్ మోహన్ మాల్వియా గారు వచ్చి డొనేషన్ అడగంగానే రాజుగారు క్షణికావేశంలో రియాక్ట్ అయ్యి ఆయన కాలుకున్న చెప్పు తీసి మదన్ మోహన్ మాల్వియా గారి మొహం మీద విసిరేసి గెట్ అవుట్, బయటికి వెళ్ళిపో అన్నారు. నా ఇక్కడ సీన్ గనక పాజ్ చేస్తే, ఆ పరిస్థితుల్లో మనం ఉంటే, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఉంటే వాళ్ళ రియాక్షన్ ఏంటి? రియాక్ట్ అవుతారా అవ్వరా? రియాక్ట్ అవుతారా, క్రియేట్ చేయగలుగుతారా? రియాక్టివ్ వర్సెస్ క్రియేటివ్. యూజువల్గా ఏం తీసుకుంటాం, అన్ని 100 మంది ముందు చెప్పు తీసుకొని కొడితే, 100 మంది లేకపోయినా చెప్పు తీసుకొని కొడితే నోరు మూసుకొని కూర్చుంటారా ఏంటి? చాలామంది రియాక్ట్ అవుతారు. కానీ పండిత్ మదన్ మోహన్ మాల్వియా గారు రియాక్ట్ అవ్వలేదండి. ఎవరైతే ఇమోషన్స్ని మేనేజ్ చేయగలరో మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళకి చాలా మెచ్యూరిటీ ఉంటుంది. ఎవరికైతే మెచ్యూరిటీ ఉంటుందో వాళ్ళు ప్రతి సందర్భానికి రియాక్ట్ అవ్వరు. మాల్వియా గారు ఏం చేశారంటే, ఆ చెప్పు తీసుకొని, ఆయన మొహం మీద విసిరేసిన చెప్పు తీసుకొని రాజుగారికి దండం పెట్టి థ్యాంక్స్ ఫర్ ద డొనేషన్ అన్నారు. రాజుగారు అన్నారు, డొనేషనా? అరే నేను నిన్ను చెప్పుతో కొట్టా. ఆయన అన్నారు, నేను మిమ్మల్ని డొనేషన్ అడిగా, మీరు నా మీద చెప్పిసిరేశారు, ఇది నేను డొనేషన్గా స్వీకరించచ్చా లేదా? రాజుగారు అన్నారు, ఏం చేస్తావయ్యా నువ్వు చెప్పు తీసుకొని డొనేషన్ అంటున్నావేంటి? సరే పో, ఏం చేసుకుంటావు అది చేసుకో, ఏం చేస్తావు? ఆయన అన్నారు, నేను ఈ చెప్పుతో యూనివర్సిటీ కడతా. రాజు ఆశ్చర్యపోయాడు, చెప్పుతో యూనివర్సిటీ కట్టవేంటి? కొన్ని 100 మంది కూర్చొని ఉన్నారు, కొన్ని గంటల్లో 100 మంది కాస్త 1000 మంది అయ్యారు. ఎందుకంటే రాజుగారు మదన్ మోహన్ మాల్వియాని చెప్పుతో కొట్టారు, ఇన్సల్ట్ చేశారు అన్న వార్త స్ప్రెడ్ అయిపోయింది. అన్ని 1000 మంది సమక్షంలో రియాక్ట్ అవ్వకుండా క్రియేటివ్గా ఆలోచించి ఏం చేశారంటే మదన్ మోహన్ మాల్వియా గారు ఆ బూటు తీసుకొని, ఆ చెప్పు తీసుకొని, ఆ బూటు తీసుకొని వేలం పాట వేశారు. రాజుగారి బూట్లు ఇంత డబ్బులు అని వేలం పాట వేశారు. ఎంత తెలివితేటలు ఆలోచించండి. ఇప్పుడు వేలంపాట్లో ఆ షూ సరిగ్గా అమ్ముడు పోలేదనుకోండి, ఎక్కువ ధర పలకలేదనుకోండి, అప్పుడు రాజుగారి మీద ఉన్న అభిప్రాయం ఏమన్నట్టు? ఆయన బ్రాండ్ ఇమేజ్ ఏంటి? అంతే కదండి. మరి ఆయనకి బ్రాండ్ ఇమేజ్ లేనట్టేగా. ఆయన అంటే ఎవరికి అంత ఇంట్రెస్ట్ లేనట్టే కదా, అంత గౌరవం లేనట్టే కదా. ఆ ఆక్షన్లో రాజుగారు ఏం చేశారంటే, అరే ఇది నా పీక మీదకే వచ్చేటట్టుంది అని చెప్పి తన సిబ్బందిని కూర్చోబెట్టి తెలియకుండా, అరే ఏదైనా కానివ్వండి, ఈ బూట్లు కూడా కాదు, బూట్ ఒకటే, రేపటికల్లా న్యూసెన్స్ స్ప్రెడ్ అవ్వాలంటే మన రాజ్యం మొత్తంలో రాజుగారి ఒక్క బూటు ఇన్ని లక్షలకి, ఆర్ వాట్ ఎవర్ ఈస్ ద నంబర్, ఇంత పెద్ద అమౌంట్కి అమ్ముడు పోయింది అన్న న్యూస్ స్ప్రెడ్ అవ్వాలి. ఎంతైతే అంత వేలాన్ని మీరు పెంచుకుంటూ పోండి. మాల్వియా గారు అనుకున్నారు, నాకు కావాల్సింది ఇదే. నాకు నంబర్ కరెక్ట్గా ఐడియా లేదు కానివ్వండి, ఎంత అమౌంట్ వచ్చింది అనేది. కానీ హిస్టరీ ఏం చెప్తుంది అంటే, బనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపించడానికి ఖర్చు పెట్టిన, ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్లో మెజారిటీ మనీ ఆ ఆక్షన్ నుంచి వచ్చింది. బనారస్ హిందూ యూనివర్సిటీ ఏషియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ యూనివర్సిటీ. ఇప్పటికీ సంవత్సరానికి దగ్గర 40 నుంచి 50 వేల మంది స్టూడెంట్స్ అక్కడే ఉండి చదువుకొని వాళ్ళ కోర్సెస్ చేసి
వాళ్ళు ఎక్సెల్ అవుతున్నారు. ఏషియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ యూనివర్సిటీ బనారస్ హిందూ యూనివర్సిటీ. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క వ్యక్తి రియాక్ట్ అవ్వకుండా తెలివిగా కూల్గా ఆలోచించటం వల్ల వచ్చిన రిజల్ట్ ఏంటంటే ప్రపంచానికి ఎంతో యూజ్ అయ్యే ఒక యూనివర్సిటీ వచ్చింది. నేనేమంటున్నానంటే, మీలో ఎంతోమంది ఎన్నోసార్లు క్షణికావేశంలో అవతలవాడేదో అన్నాడని, లేకపోతే రెచ్చగొట్టాడని, చులకన చేసి మాట్లాడాడని, లేకపోతే ఇన్సల్ట్ చేశాడని చెప్పి క్షణికావేశంలో రియాక్ట్ అయ్యి ఎంత కోల్పోయారు ఆలోచించుకోండి. టైం దగ్గర నుంచి, మనీ దగ్గర నుంచి, రిలేషన్షిప్స్ దగ్గర నుంచి, నేను ఇందాక చెప్పా కదా, రెప్యుటేషన్, రెవెన్యూ అండ్ రిలేషన్షిప్స్, ఈ 3 పోతాయి. పోయిన సందర్భాలు లేవా? ఒక్క క్షణం గనక ఆగి క్రియేటివ్గా ఆలోచించుంటే ఎంత లాభం కలిగి ఉండేది. ఇలా రియాక్టివ్గా అవ్వటానికి కారణం ఏంటంటే, మన ఇమోషన్స్ మన గుప్పిట్లో లేకపోవటం, మన ఇమోషన్స్ని మనం మేనేజ్ చెయ్యలేకపోవటం. ఎందుకు చెయ్యలేకపోతున్నాం అంటే, దాని వెనకాల ఉన్న సైన్స్ తెలుసుకోలేక, ఓన్లీ ఇమోషన్స్ మేనేజ్మెంట్ అంటే కంట్రోల్ చేయండి, 1 నుంచి 10 లెక్క పెట్టండి, ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోండి, ఈ సోదే చెప్తున్నారు తప్ప అసలు ఇమోషన్స్ అంటే ఏంటి, దాని వెనకాల ఎంత సైన్స్ ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ఒక స్టూడెంట్ దగ్గర నుంచి కార్పొరేట్లో లీడర్స్ వరకు ప్రతి ఒక్కళ్ళకి ఇమోషనల్ స్టెబిలిటీ వచ్చి ఉండాలి. ఇమోషనల్ స్టెబిలిటీకి, మెచ్యూరిటీకి నిలువెత్తు నిదర్శనం పండిత్ మదన్ మోహన్ మాల్వియా గారు. ఎందుకంటే ఆయన గనక నన్ను ఇన్సల్ట్ చేశారు అన్న అర్థం గనక ఇచ్చుంటే ఆయన ఎమ్మటే రియాక్ట్ అయ్యేవారు. ఆయన అన్నారు, ఇన్సల్ట్ చేశాడా ఏం చేశాడా నాకు అనవసరం, నేను అసలు పట్టించుకోను, నేను ఇక్కడికి ఎందుకు వచ్చా, డబ్బుల కోసం వచ్చా, నాకేం దొరికింది, రాజుగారి బూట్ ఒకటి దొరికింది, దీని నుంచి నేను డబ్బులు ఎలా సంపాదించాలి. ఇన్సల్ట్గా చూడలేదు ఆయన, అవకాశంగా చూశారు. అందుకే క్రియేట్ చెయ్యగలిగారు. మీరు రియాక్టివ్ మోడ్లో ఉన్నప్పుడు మైండ్ యాక్టివ్గా ఉండదండి. మైండ్ యాక్టివ్గా ఉండదు కాబట్టి తెలివిగా ఆలోచించలేదు. మై డియర్ ఫ్రెండ్స్, స్టాప్ రియాక్టింగ్, స్టార్ట్ క్రియేటింగ్.